చలో. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. టేస్ట్ అండ్ సీ దట్ ది లార్డ్ ఈస్ గుడ్ ఆల్ టైమ్. సో ఇప్పటికి ఒక క్లారిటీ వచ్చింది మనకు దేవుడి మీద. సో దేవుడు ఈజ్ ఆల్వేస్ గుడ్ ఆల్ ద టైమ్ అండి. ఆయన మీద ఎప్పుడు కూడా మనం నెగిటివ్ గా ఆలోచించద్దు. ఆయన గురించి ఎప్పుడు కూడా నెగిటివ్ గా మాట్లాడొద్దు. ఆయన గురించి ఎప్పుడు కూడా నెగిటివ్ గా థింక్ చేయొద్దు. ఆయన గురించి ఎప్పుడు కూడా నెగిటివ్ గా ఒపీనియన్ కలిగి ఉండద్దు. ఆల్ ద టైమ్ ఇఫ్ యువర్ సిచ్యువేషన్ ఇస్ టూ వరెస్ట్, నువ్వు దిగజారిపోయావు అయినా కూడా నీ దేవుడిని అక్కడి నుంచి ఆ దిగజారిపోయిన స్థితిలో నుంచే నువ్వు స్తుతించు. ఆ దిగజారిపోయిన పరిస్థితుల నుంచే నువ్వు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయనకు పాజిటివ్ గా నువ్వు రిప్లై ఇవ్వు. పాజిటివ్ ఒపీనియన్ తో ఉండు. అప్పుడు దేవుడు ఆ దిగజారిపోయిన పాతాళ స్థలంలో నుంచి నిన్ను పైకి లాగుతాడు. సో ఆనాడు దావీదు తిరుగుతున్నాడండి. సౌలుని తప్పించుకొని తిరుగుతున్నాడు. సౌలు వెంబడి పడుతున్నాడు, చంపుతున్నాడు. కానీ దావీదు మాత్రం ఆరాధిస్తూ, స్తుతిస్తూనే తిరుగుతున్నాడు. స్తుతిస్తూనే తిరుగుతున్నాడు. సో అలా సౌలు చంపమని దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడా సౌలుని చంపమని దావీదుని? చెప్పలేదు. మనిషి బుద్ధి అలా తయారైపోయింది. అందుకే మనిషి చేసిన తప్పులకు, మనిషి చేసే పొరపాట్లకు, మనిషి చేసే మనిషికి వచ్చే కష్టాలకు, బాధలకు, నష్టాలకు ఎప్పుడు కూడా దేవుణ్ణి కించపరచొద్దు, దేవుణ్ణి దూషించొద్దు, దేవుణ్ణి విమర్శించొద్దు. వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఏ సర్కమ్స్టాన్సెస్ వీఆర్ గోయింగ్ త్రూ, వాట్ ఎవర్ ప్రాబ్లం వీఆర్ గోయింగ్ త్రూ, ఏ సమస్య అయినా, ఏ శ్రమైనా, ఏ పోరాటమైనా కూడా నువ్వు దేవుణ్ణి ఎప్పుడు కూడా అవమానపరచకు, దేవుని ఎప్పుడు కూడా కించపరచకు. ఆయన నీకు మంచి చేయాలనే చూస్తాడు కానీ చెడు చేయాలని ఎప్పుడు చూడడు. ఆయన ఎప్పుడు కూడా నీకు మోసం చేయాలని చూడడు, నీకు న్యాయం చేయాలనే చూస్తాడు. నీకు మంచి లైఫ్ ఇవ్వాలనే చూస్తాడు కానీ నిన్ను అన్యాయం చేయాలని, నిన్ను కష్టపెట్టాలని, నిన్ను నష్టపెట్టాలని ఆయన ఎప్పుడు కూడా చూడడు. సో మనందరికీ బెటర్ లైఫ్ ని ఇవ్వాలనే చూస్తాడు, మంచి ప్రాస్పరిటీ ఇవ్వాలనే చూస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. సో మనం చేసే తప్పులకు, మనం చేసే పొరపాట్లకు, మనం చేసే మాటలకు, మనం మాట్లాడే మాటలకు, మనం ఆలోచించే ఆలోచన బట్టే మనము కొన్ని శ్రమలను కొని తెచ్చుకుంటున్నాం, కొన్ని శ్రమలను, కొన్ని పోరాటాలను కొని తెచ్చుకుంటున్నాం. దానిని బట్టి మనము దేవుణ్ణి ఎప్పుడు కూడా దూషించొద్దు, విమర్శించొద్దు. సో అందుకే ప్రేజ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడే, గుర్తు పెట్టుకోండి. అన్ని వేళలా మంచివాడే. సో చూద్దాము కీర్తన గ్రంథము 118 అధ్యాయం 28 నీవు నా దేవుడవు. సో ఒకటే గుర్తు పెట్టుకోండి, మనందరము యేసయ్యను దేవుడిలాగా యాక్సెప్ట్ చేసాం. దేవుడు అంటే ఎవరు తెలుసా అండి? మీకు పర్ఫెక్ట్ మీనింగ్ ఇస్తారు. దేవుడు అంటే కాపాడేవాడు, దేవుడు అంటే రక్షించుకునేవాడు, దేవుడు అంటే సహాయం చేసేవాడు. ఇప్పుడు మనుషులే ఎవరన్నా సహాయం చేస్తారనుకో, రెండు చేతులు ఎత్తి నువ్వు దేవుడు అసంటోడివి అంటావు. సో అర్థమవుతుందా అండి? ఒక మనిషికే మనం దేవుడు అసంటోడివి నువ్వు సహాయం చేసినప్పుడు అని అన్నప్పుడు మరి ఆ దేవుడు ఎందుకు సహాయం చేయదు? సో దేవుడు అంటే ఎవరు? సహాయం చేసేవాడు. దేవుడు అంటే ఎవరు? కాపాడేవాడు. దేవుడు అంటే ఎవరు? రక్షించేవాడు. దేవుడు అంటే ఎవరు? హెచ్చించేవాడు. దేవుడు అంటే ఎవరు? ఆశీర్వదించేవాడు. దేవుడు అంటే ఎవరు? నిన్ను మర్చిపోనివాడు. దేవుడు అంటే ఎవరు? నిన్ను విడవనివాడు, నిన్ను ఎడబాయనివాడు. సో అలాంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. సో నీవు నా దేవుడవు. సో నువ్వు యాక్సెప్ట్ చేసావు నువ్వు దేవుడవని. ఆయన నిన్ను ఎందుకు మర్చిపోతాడు? దేవుడు అంటే ఎవరు? మన మనుషులను కూడా ఎవరు దేవుడు అంటారండి? సో కలలో కూడా మనకు చెడు చేయని వాళ్ళను దేవుడు అంటారు, అవునా కాదా? కొంతమంది మనుషులు మనకు సహాయం వచ్చారనుకోండి, మన రెండు చేతులు ఎత్తి నువ్వు నాకు దేవుడు అసొంటోడివి అంటావు. సో దేవుడు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఒకరిని మోసం చేయడు. దేవుడు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఒకరిని అన్యాయం చేయడు. అందుకే వాళ్ళను దేవుడు అని అంటాను. సో అలాగే మనుషులకే నువ్వు అంత దేవుడు అని నువ్వు విలువ ఇచ్చినప్పుడు నిజమైన దేవుడు ఉన్నాడు మనకు, నిజమైన రక్షకు ఉన్నాడు. అలాగే దేవుడు అంటే మీనింగ్ ఏంటి? మోసం చేసే వాళ్ళని దేవుడు అన్నాడు. సో అన్యాయం చేసే వాళ్ళను, అక్రమం చేసే వాళ్ళను దేవుడు అన్నారు ఎప్పుడు కూడా. సో దేవుడు అంటే మీనింగ్ ఏంటిదంటే సహాయం చేసేవాడు, అన్యాయం చేయనివాడు, అక్రమం చేయనివాడు, అపవిత్రంగా ఉండనివాడు, వాళ్ళను దేవుడు అంటారు. సో ఎవరైనా అంటారా అండి? ఇప్పుడు ఒక రౌడీ షీటర్ లేకపోతే ఒక అన్యాయస్తుడు, ఒక అక్రమస్తుడు నువ్వు దేవుడు అని అంటావా? అనవు. ఎవరైతే నీకు సాయం చేస్తారో, ఎవరైతే నిన్ను ఆదుకుంటారో, ఎవరైతే నువ్వు ఆదరిస్తారో వాళ్ళను నువ్వు దేవుడు అసంటోడివి అంటారు. సో అలాంటిది ఆ దేవుళ్ళో ఉన్న గుణం ఏంటిదంటే సహాయం చేసే గుణము. ఆ దేవుళ్ళో ఉన్న గుణం ఏంటంటే ఆపద కాలంలో రక్షించే గుణము, ఆపద కాలంలో ఆదుకునే గుణము. ఆ దేవుళ్ళో ఉన్న గుణం ఏంటిదంటే ఆపద కాలంలో మనల్ని ఆశీర్వదించే గుణము. అలాంటి వాళ్ళను దేవుడు అంటారు. సో ఆ దేవుడికి అన్ని గుణాలు ఉన్నాయండి. అందుకే దేవుడు అనేవాడు విడిచిపోడు, దేవుడు అనేవాడు అన్యాయం చేయడు, దేవుడు అనేవాడు అక్రమం చేయడు, దేవుడు అనేవాడు మోసం చేయడు. గుర్తు పెట్టుకోండి. నువ్వు దేవుడా అని అంటున్నావు కదా యేసయ్య, ఆయన లోపల ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి. అయితే నువ్వేం చేయాలి? నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. చూసారా అండి? నీకేదో కష్టం వచ్చింది, ఏదో బాధ వచ్చింది, ఏదో అవమానం వచ్చింది, దేవుడిని నిందిస్తే ఎలా? దేవుడిని దూషిస్తే ఎలా?
సో అందుకే దేవుడు నిన్ను కష్టపెట్టాడు, గుర్తు పెట్టుకోండి. అది నీ కష్టం వచ్చిందంటే ఎక్కడో మన దగ్గరనే ఏదో తప్పు పొరపాటు జరిగింది. లేకపోతే మనల్ని పరీక్షించి నిన్ను నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్తాడు. సో నీ నీ మంచికే చేశాడు. సో అందుకే ఏది జరిగినా నీ మంచికే. దేవుడి మీద మాత్రం ఏది జరిగినా కూడా దేవుడి మీద నీ ఒపీనియన్ మాత్రం అలాగే ఉండాలి. అందుకే నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీవే నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. సో కొంతమందికి సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు, బుధవారం ఒక దేవుడు, గురువారం ఒక దేవుడు. మనకు సోమవారం నుంచి ఆదివారం వరకు ఒకటే దేవుడు. 365 రోజులు ఒకటే దేవుడు. 24 గంటలకు మనకు ఒకటే దేవుడు. మనకున్నది ఒకటే ఒక్క దేవుడు. కాబట్టి ఆ ఒక్క దేవుని మనం ఇంకా నమ్మాలి. ఆ ఒక్క దేవుని మీద ఇంకా ఆధారపడాలి. ఆ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ మనం ఘనపరచాలి. ఇప్పుడు అర్థమవుతుందా అండి? దేవుడు అనే మీనింగ్ ఏంటిదంటే, అన్యాయం చేసే వాళ్ళను దేవుడు అన్నారు, అక్రమం చేసే వాళ్ళను దేవుడు అన్నారు, మోసం చేసే వాళ్ళను దేవుడు అన్నారు. సో నువ్వు ఏ దేవుని అయితే నమ్ముకుంటున్నావో ఆ క్వాలిటీస్ లేవు. నువ్వు ఆ క్వాలిటీస్ లేని దేవుణ్ణి నువ్వు వేరే క్వాలిటీస్ ని యాడ్ చేస్తే ఎలా? అర్థమవుతుందా? ఒక వ్యక్తి మంచోడే, ఆ మంచోని మీద చాలా మంది చెడ్డోడిగా చిత్రీకరిస్తారు. సో అలా చెడ్డగా చిత్రీకరిస్తే ఎలా? సో దేవుడు మంచోడు, దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు. సో దేవుడు గుణవంతుడు, ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, దేవుడు మంచివాడు అన్ని వేళలా. అలాంటి దేవుణ్ణి నువ్వు నెగిటివ్ గా ఒపీనియన్ పెట్టుకుంటే ఎలా? సో అది నీ ఆశీర్వాదాన్ని ఆపివేస్తుంది ఎప్పుడైనా కూడా. అందుకే ఆవగింజంత అనుమానం నీకు దేవుడి మీద ఉన్నా, ఆవగింజంత అల్ప విశ్వాసం దేవుడి మీద ఉన్నా, ఆవగింజంత అవిశ్వాసం దేవుడి మీద ఉన్నా కూడా నీకు పని జరగదు, పని జరగదు. కాబట్టి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిల్చుచున్నది. చూసారండి, దేవుడు మంచివాడు, ఆయన కృప నిరంతరం నిల్చుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. గివ్ థ్యాంక్స్ టు గాడ్ అండి. నీ హృదయం నిండా దేవుడికి కృతజ్ఞతనే ఉండాలి. నీ హృదయం నిండా దేవుడి మీద కృతజ్ఞతనే ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు ఆ కృతజ్ఞత కలిగిన హృదయాన్ని మాత్రం వదులుకోవద్దు దేవుడి మీద. ఎన్ని శ్రమలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నీ హృదయంలో మాత్రం ఆ దేవుడి మీద థ్యాంక్స్ గివింగ్ మాత్రం మర్చిపోవద్దు. నీ హృదయం అంతా కూడా కృతజ్ఞతతో కలిగి ఉండాలి, దేవుడి పట్ల కృతజ్ఞతతో కలిగి ఉండాలి. సో దేవుడు మన జీవితంలో లెక్కించలేని మేలులు చేశాడు. సో అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. లెక్కించలేని అద్భుతాలు చేశాడు, వాటన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే చేంజ్ యువర్ మైండ్ సెట్ ఆన్ గాడ్. దేవుడి పైన ఉన్న నీ ఒపీనియన్ ని మార్చుకో, దేవుడి పైన ఉన్న నీ అభిప్రాయాన్ని మార్చుకో. సో అందుకే విశ్వాసంలో నడవండి అంటాడు. విశ్వాసంలో నడవండి అంటే ఏంటిది అర్థము? సో నువ్వు అన్ని వేళలా దేవుడితో నడవాల్సిందే. నువ్వు శ్రమలున్నా దేవుడితో నడవాల్సిందే, దేవుడిని నమ్మాల్సిందే. పోరాటాలున్న దేవుడి మీద ఆధారపడాల్సిందే, దేవుడిని నమ్మాల్సిందే. దేవుడు అలా పరీక్షిస్తాడు కూడా. ఒక్కొక్కసారి అన్నిచ్చి చూస్తాడు, పరీక్షిస్తాడు. ఒక్కొక్కసారి అన్ని తీసేసి పరీక్షిస్తాడు. సో ఎందుకు నీ పరీక్షకు, ఎందుకు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు? ఎందుకంటే అవన్నీ నీ పరలోక రాజ్యం వైపు నడిపించడానికే. అందుకే అర్థమైందా అండి? నీవు నా దేవుడవు, నీవు నా దేవుడవు, నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తాను, నిన్ను గణపరచెదను. సో కాబట్టి నువ్వు దేవుని ఎప్పుడైనా గణపరిచే బిడ్డలాగా ఉండు, కానీ ఆయనను కించపరిచే బిడ్డలాగా ఉండకు. నువ్వు దేవుని ఎప్పుడైనా కూడా మహిమపరిచే బిడ్డలాగా ఉండు, కానీ నువ్వు ఆయనను కించపరిచే బిడ్డలాగా ఉండకు. ఎందుకంటే అండి దేవుడు చాలా మంచోడు అండి. నాకు నిజంగా చెప్తున్నా, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలలో యేసు ప్రభు వారు ఉంటారు. ఆయన చెప్పిన బోధలకు ఐ ఇన్స్పైర్డ్ అలాట్. ఏ మనిషి కూడా చెప్పలేని బోధనలు ఆయన చెప్పాడండి. నేను చాలా ఇన్స్పైర్ అయినాను. ఈవెన్ మన కన్న తల్లిదండ్రులు కూడా అలా చెప్పారు. మన కన్న తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత స్వార్థాన్ని నూరిపోస్తారు, ఎంతో కొంత ద్వేషాన్ని నూరిపోస్తారు, ఎంతో కొంత పగను నూరిపోస్తారు, ప్రతీకారాన్ని నూరిపోస్తారు. కానీ యేసు ప్రభు వారు ఎక్కడ కూడా పగను, ప్రతీకారాన్ని నూరిపోయలేదండి. అంత ప్రేమనే నూరిపోశాడు, క్షమాపణనే నూరిపోసాడు, దైవ గుణాన్ని నూరిపోసాడు, ఆయనే శాంతిని, మనశ్శాంతిని, దీర్ఘశాంతాన్ని నూరిపోసాడు. కానీ ఎక్కడ కూడా చెడుని నూరిపోయలేదు. అందుకే ఐ ఇన్స్పైర్డ్ అలాట్ ఫ్రమ్ దోస్ 4 చాప్టర్స్. ఆ 4 చాప్టర్ నుంచి ఐ లర్న్ మెనీ థింగ్, చాలా నేర్చుకున్నాను. మనిషి అంటే ఇలా బ్రతకాలా అనే ఒక ట్రెండ్ చూపించి వెళ్ళాడు, ఒక మాదిరి చూపించి వెళ్ళాడు యేసు ప్రభు వారు. సో అందుకే ఐ లైక్ దట్ 4 చాప్టర్స్. నేను ఎప్పుడు చదివినా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చదువుతాను. ఎంత మంచి మాటలు చెప్పాడండి, ఎంత గొప్ప మాటలు. ఏ మనిషి చెప్పలేదు, ఏ దేవుడు చెప్పలేని మాటలు చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన.
సో అంత మంచి దేవుడు, అంత మంచి దేవుడు, ఒక్క అబద్ధం ఆడని దేవుడు, ఒక్కరిని మోసం చేయని దేవుడు, ఒకరు తిరిగి విమర్శించాలనే అవకాశం ఉన్నా కూడా విమర్శించలేదు. ఆయన ఏ తప్పు చేయలేదన్నా కూడా మళ్ళీ అందరూ తప్పు చేశారు కానీ ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన అది కూడా చెప్పుకోలేదు. నేను ఏ తప్పు చేయలేదు, నేను మంచోనని కూడా చెప్పుకోలేదు. ఎంతో మందిని స్వస్థతపరిచాడు, ఎంతో మందిని విడుదల కలిగించాడు, ఎంతో మందికి బోధన చెప్పాడు. కానీ నేను స్వస్థతపరిచానని ఎక్కడా అనలేదు ఆయన. నేను బోధించానని ఎక్కడ అనలేదు. ఇది నా తండ్రి బోధన, ఇది నా తండ్రి చేస్తున్న కార్యాలన్నాడు. సో అందుకే ఐ ఇన్స్పైర్డ్ అలాట్ ఫ్రమ్ ద జీసస్ క్రైస్ట్. ఆ 4 చాప్టర్ల నుంచి ఐ లర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ద 4 చాప్టర్స్. ఈసారి మళ్ళీ చదివితే మీరు జాగ్రత్తగా చదవండి ఆ చాప్టర్స్. లేకపోతే నేనే మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయమంటే చెప్తాను. నా దేవుడు యేసయ్య బోధనలని ఒక్కసారి నేను చెప్పాను, మళ్ళీ మీకు చెప్పమంటే చెప్తాను. చాలా మంచి బోధనలు ఉన్నాయండి, ఎవ్వరు చెప్పలేరు. నిజంగా మన పిల్లలకు కూడా మనం అలాంటి బోధనలు చెప్పలేము. మంచితనాన్ని నూరిపోసాడు. అంత మంచి దేవుడిని మనం ఏం చేయాలి? గణపరచాలి. సో అన్ని వేళలా నీ దేవుని గణపరచు, నీ హృదయంలో గణపరచు, నీ ఆలోచనలతో గణపరచు, నీ నోటి మాటలతో గణపరచు. అంతేకాని ఆయనను నీ మనసులో కూడా ఆయన స్థానాన్ని, ఆయన స్థాయిని తగ్గించకు. నీ హృదయంలో కూడా ఆయన స్థాయిని తగ్గించకు. నీ ఆలోచనలో కూడా ఆయన స్థానాన్ని, ఆయన స్థాయిని తగ్గించకు. అన్ని వేళలా ఆయనకు టాప్ ప్రియారిటీలో పెట్టు. ఒక సింహాసనం మీద కూర్చోబెడతామంటాం చూసామా, పెద్ద పీటేసి కూర్చోబెడతామంటాం చూసా. ఏసేకు మనం అలా పెద్ద పీటేసి కూర్చోబెట్టాలండి. ఎప్పుడు అన్ని సర్వం నాశనమైనా కూడా ఆయనను పెద్ద పీటేసి కూర్చోబెట్టాలి. సర్వం కోల్పోయినా కూడా, సర్వం పొందుకున్నా కూడా ఆయనకు పెద్ద పీటేసే కూర్చోబెట్టాలి. కానీ ఆయన స్థాయిని దించొద్దు, మనము ఆయన స్థాయిని మనం తక్కువ చేయొద్దు. అందుకే నీవే నా దేవుడవు చెప్తున్నాను కదా. దేవుడు అనే దాని మీనింగ్ ఈరోజు మీకు అర్థమైందా? దేవుడు అని ఎవరిని అంటాము? అన్యాయం చేసే వాళ్ళను దేవుడు అనము, అక్రమం చేసే వాళ్ళను దేవుడు అనము, మోసం చేసే వాళ్ళను దేవుడు అనము, లేకపోతే మర్చిపోయే వాళ్ళను దేవుడు అనము, కష్టకాలంలో వదిలేసే వాళ్ళను దేవుడు అనము. సో దేవుడు అంటే ఎవరు? కష్టకాలంలో సహాయం చేసే వాళ్ళను దేవుడు అంటారు, క్షమించే వాళ్ళను దేవుడు అంటారు, ప్రేమించే వాళ్ళను దేవుడు అంటారు, మనందరినీ కూడా హెచ్చించే వాళ్ళను దేవుడు అంటారు, మనందరినీ కూడా రక్షించే వాళ్ళను, కాపాడే వాళ్ళను, ఆదుకునే వాళ్ళను దేవుడు అంటారు. అలాంటి గుణము దేవుల్లో ఉంది కాబట్టి ఆయనను దేవుడు అన్నారు. ఆ గుణము తగ్గట్టుగా ఆయన మెదులుతాడు, కానీ ఆయన గుణానికి విరుద్ధంగా అయితే ఆయన మెదలడు. అర్థమవుతుందా అండి? ఆయన గుణాన్ని విరుద్ధంగా వెళ్ళాడు. గాడ్ ఈజ్ మెర్సిఫుల్. మన గాడు మెర్సిఫుల్ గాడ్, కృపగల దేవుడు, కనికరం గల దేవుడు, ప్రేమ గల దేవుడు, వాత్సల్యాన్ని చూపించే దేవుడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు, ఆపద కాలంలో మొరపెట్టుకుంటే ఉత్తరం ఇచ్చే దేవుడు. నీ తల్లైన మర్చును కానీ, నీ తండ్రి అయిన విడిచును కానీ, నేను నిన్ను మర్వజాలను అన్న దేవుడు. సో అలాంటి దేవుడు మన దేవుడు. సో అలాంటి దేవుని మనం కించపరుస్తేనా? మనము ఏదో చిన్న కాలు నొప్పి ఉందనో, మెడ నొప్పి ఉందనో, నరం నొప్పి ఉన్నదనో దేవుణ్ణి మనము ఏంటిది తక్కువ చేస్తేనా? సో చేయొద్దు. దేవుని ఎప్పుడు కూడా తక్కువ చేయొద్దు. గివ్ ద టాప్ ప్రియారిటీ టు గాడ్. సో అందుకే ఆయనకి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృప నిరంతరం ఉంటదండి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఆయన సుఖాల్లోనే కృప ఉంటది అనుకోవద్దు, కష్టాల్లో కూడా ఆయన కృప తోడున్నది కాబట్టి ఆ కష్టాల కడీలలో నుంచి మనం దాటుకుంటాము. సో మనకు బాధలలో కూడా ఆయన కృప తోడుగా ఉంది కాబట్టి ఆ బాధలను సంతోషంగా మారుస్తున్నాడు, కష్టాలను సుఖాలుగా మారుస్తున్నాడు, నష్టాలను లాభాలుగా మారుస్తున్నాడు, అనారోగ్య సమస్యలను తీసేసి ఆరోగ్యంగా మారుస్తున్నాడు. ఎందుకంటే ఆయన కృప తోడుగా ఉంది కాబట్టే. లేకపోతే ఆ కష్టాలలో మనం ఎప్పుడో మునిగిపోయే వాళ్ళము, ఆ బాధలలో ఎప్పుడో మునిగిపోయే వాళ్ళము, ఆ సమస్యలలో, ఆ శ్రమలలో, ఉపద్రవాలలో మనం ఎప్పుడో మునిగిపోయే వాళ్ళం. కానీ ఇంకా మనం మునగలేదే, ఇంకా తేలుతూనే ఉన్నామే, ఇంకా ప్రయాణిస్తూనే ఉన్నామే, ఇంకా మనము సజీవ లెక్కలో ఉన్నామే. ఎందుకు? ఆయన కృప మన అందరి మీద నిరంతరంగా నిలుస్తున్నది కాబట్టి ఆయనకు మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? సో నువ్వు భూలోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు సహాయం దొరకదు. నువ్వు దేవుడి వైపే చెయ్యెత్తు, నువ్వు దేవుడి వైపుకే చెయ్యెత్తు, దేవుడి ముఖం వైపే చూడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయము కలుగును. చూసారా అండి? నువ్వు ప్రపంచంలో ఎవరినన్నా ట్రై చేయి, యూ వోంట్ గెట్ హెల్ప్ ఫ్రమ్ ఎనీబడి. నువ్వు ట్రై జీసస్, నువ్వు దేవుణ్ణి అడుగు సహాయం. ఏ సహాయం? చిన్న సహాయమైనా దేవుణ్ణి అడుగు. అది ఆయనే వస్తాడు, దేవదూతలను పంపిస్తాడు, లేకపోతే వేరే మనుషుల ద్వారా నీకు సహాయాన్ని పంపిస్తాడు, అది ఆయనే చిత్తము. సో యెహోవా వలననే, చూసారా, దేవుడి వలననే నాకు సహాయము కలుగును.
ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు. సో భూమిని ఆకాశాన్ని సృష్టించడం అంటే అంత ఈజీ కాదండి. ఈ సృష్టిని సృష్టించడం అంత ఈజీ కాదు. అలాంటి సృష్టిని సృష్టించిన సృష్టికర్త నీకు సహాయకుడుగా ఉన్నాడు. గాడ్ ఈజ్ అవర్ హెల్పర్, గాడ్ ఈజ్ అవర్ హెల్పర్. సో నువ్వు ఎక్కడన్నా ప్రే చేయి. అందుకే నీ కష్టం వచ్చిందా, నీ 2 కాళ్ళు కింద వంగాలి, నీ 2 చేతులు పైకి వెళ్ళాలి. అర్థమవుతుందా? నువ్వు కష్టం రాగానే ఫస్ట్ చేయాల్సిన పని నీ మోకాళ్ళు భూమి మీద ఆనాలి, నీ 2 చేతులు ఆకాశం వైపు ఎత్తాలి. అంటే యు ఆర్ సరెండరింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్. ఎందుకు మోకాళ్ళు ఎందుకు? ఇప్పుడు పోలీసు వాడు ఉన్నారండి, పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇట్లా గన్ను పెట్టగానే హ్యాండ్స్ అప్ అంటారు. అనగానే వాళ్ళు ఎందుకు చేతులు పైకి ఎత్తారు? ఇక నేను నీకు సరెండర్ అవుతున్నాను, నేను నీకు విరుద్ధంగా ఏం చేయను, నాకు ఇక బలం లేదు, నేను నీకు లొంగిపోతున్నానని. సో అలాగే నీకు మోకరించి ఎందుకు ప్రార్థించమంటాము? 2 చేతులు ఎందుకు పైకి ఏమంటే, లాడిగా నాకు అయిపోయింది, నీ సహాయం కోసం నేను వేడుకుంటున్నాను. ఐఎమ్ గివింగ్ మై హ్యాండ్స్ టు యువర్ హ్యాండ్స్. ఇక నీవే నాకు సహాయం చేయాలి అని ఆ 2 చేతులకు ఆ సాదృశ్యం అదే. సో హ్యాండ్స్ అప్ అంటే దేవుడికి ఇక నువ్వు ఇచ్చేస్తున్నావు సమస్తాన్ని, ఇక నీ సహాయాన్ని నేను కోరుకుంటున్నానని. అందుకే నీ కష్టం వచ్చినప్పుడు 2 మోకాలు నేల మీద, 2 చేతులు పైకి ఆకాశం వైపు వెళ్ళాలి. అది గుర్తుపెట్టుకోండి, అప్పుడు నీకు సహాయం దొరుకుతుంది. సో అంటే యు ఆర్ సరెండరింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ 100%. సో నాకు సహాయము కలుగును. సో నీకు ఎక్కడి నుంచి హెల్ప్ రాదు, దేవుడి దగ్గర నుంచి హెల్ప్ వస్తుంది. అందుకే డిపెండ్ ఆన్ గాడ్. సో గాడ్ ఈజ్ అవర్ హెల్పర్. ఆపద కాలంలో మనుషులు మనకు సహాయం చేయరు, చేయలేరు కూడా. దేవుడు మాత్రమే. అది ఎంత పెద్ద కష్టమైనా, ఎంత పెద్ద నష్టమైనా, ఎంత పెద్ద ఉపద్రవమైనా దేవుడు మాత్రమే మనకు సహాయం చేయగలుగుతాడు. సో అలాంటి సహాయం చేసే దేవుడు నీకున్నాక నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? అందుకే దేవుడి మీద మనము 100% పాజిటివ్ ఒపీనియన్ తో ఉండాలి, 100% పాజిటివ్ ఇంప్రెషన్ తో ఉండాలి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదేమైనా కూడా ఆయన మీద స్థానాన్ని మాత్రం నువ్వు అన్షేకబుల్ గా ఉండాలి. ఆయన మీద ఫెయిత్ మాత్రం నీకు అన్షేకబుల్ గా ఉండాలి. ఆయన నీ పాదములను త్రొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఆయన నిద్రపోడండి, ఆయన నీ పాదములను త్రొట్టిల్లనియడు. నీకు శ్రమలు వస్తాయి, ఆ శ్రమ నిన్ను ఏం చేయలేదు. ఆయన నిన్ను త్రొట్టిల్లనియడు. నీకు బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. అవన్నీ ఏమి కూడా నిన్ను ఏమి చేయనియవు. అవి ఏవి కూడా నిన్ను నలగొట్టవు, నిన్ను చితగొట్టవు, నిన్ను నాశనం చేయవు. వాటన్నిటి నుంచి ఆయన ఏం చేస్తాడు? నీ పాదాలు త్రొట్టిల్లనియకుండా నడుపుకుంటూ తీసుకెళ్తాడు. నిన్ను కాపాడువాడు, చూసారా, కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయనే మనలాగా డైలీ 8 hours అలా ఆయన నిద్రపోడండి. సో 365 days మెలకువతోనే ఉంటాడు. మన ధర్మం ఆయన ధర్మం వేరు. సో నిద్రపోయే వాళ్ళను దేవుడు అన్నారు. సో ఆయన ఎప్పుడు కూడా కునుకడు, కాపాడుతున్నాడు. ఇజ్రాయెల్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. సో ఆయన ఒక్క 2 నిమిషాలు కూడా ఇట్లా నిద్రపోడు. 365 days 24/7 ఆయన నీ మీద దృష్టి పెట్టుకునే ఉంటాడు, నీ మీద కేంద్రీకరిస్తూనే ఉంటాడు, నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఆయన నిద్రపోడండి. మనం 8 hours పడుకుంటాము, ఆయన 1 second కూడా పడుకోడు. ఇట్లా కునుకు కూడా పడదు ఆయనకి, ఇట్లా కునుకు కూడా పడదు. అలాంటి దేవుడు నిన్ను త్రొట్టిల్లనియకుండా కాపాడుకుంటున్నాడు. నీ పాదములను త్రొట్టిల్లనియాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. సో ఒక సీసీ కెమెరాలో కొంతమంది చూస్తుంటా అంటారు కదా, అబ్జర్వేషన్ మానిటర్ క్లోజ్అప్ లో. సో అలాగే మనల్ని కూడా క్లోజ్అప్ లో మానిటర్ చేస్తుంటా అంటాడు, అబ్జర్వ్ చేస్తుంటా అంటాడు. సో అందుకే నీ మనసులో ఉన్న ఒపీనియన్ ని మార్చుకొని దేవుణ్ణి నువ్వు ఎంతగా నమ్ముతావో నీ జీవితంలో దేవుడి యొక్క అద్భుతాలు అంతగా రిసీవ్ చేసుకుంటావు. యేసుప్రభు వారు ఒకటే అన్నారు, నీ నమ్మిక చొప్పునే జరుగును గాక అంటాడు ఏ సందర్భంలోనైనా. అందుకే నువ్వు దేవుణ్ణి ఎంతగా నమ్మితే అంతగా నీకు అద్భుతాలు జరుగుతాయి. నమ్మకం అంటే ఎక్కడ ఉండాలి? నీ కష్టాల్లో కూడా దేవుని మీద నమ్మకం అలాగే ఉండాలి. నీ బాధలలో, నీ అవమానాల్లో, నీ ఉపద్రవాలలో, నీ శ్రమలలో, నీ వేదనలో, నీ రోదనలో, నీ శోధనలో, నీ లేమితనంలో కూడా నీ దేవుడి మీద నమ్మకము అలాగే ఉండాలి. చెక్కు చెదరొద్దు అంటారు చూసారా, చెక్కు చెదరొద్దు. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నా అంటే, ఆయన మంచోడండి. నీకు చెడు జరిగినంత మాత్రాన ఆయన చెడ్డవాడు అవుతాడా? నీకు ప్రార్థనకు జవాబు రానంత మాత్రాన ఆయన నిన్ను వదిలేస్తాడా? నీకు సమాధానం రానంత మాత్రాన, సాక్ష్యం రానంత మాత్రాన ఆయన చెడ్డవాడు కాదు. ఆయన నిన్ను వదిలేసే దేవుడు కాదు, ఆయన నిన్ను అన్యాయం చేసే దేవుడు కాదు, ఆయన నిన్ను అక్రమం చేసే దేవుడు కాదు. అలాంటి దేవుడు మనం ఏం చేస్తామంటే తొందరగా ఒక మాట అనేస్తాము. అలాంటి దేవుడి మీద తొందరగా ఒక నెగిటివ్ ఒపీనియన్ కి వచ్చేస్తాము. అలా రావద్దు. ఆ నెగిటివ్ ఒపీనియన్ అనేది అలాగే
ఏంటిది పాజిటివ్ ఒపీనియన్ అనేది అలాగే క్యారీ ఫార్వర్డ్ చేయాలి. నెగిటివ్ ఒపీనియన్ కి రావద్దు, ఎట్టి పరిస్థితిలో రావద్దు. ఎందుకంటే అపవాది నీకు నెగిటివ్ ఫీలింగ్ ఇస్తుంటా అంటాడు దేవుడి మీద. సో నీ దేవుడు ఉంటే నీకు ఇది ఎందుకు వచ్చింది అని నీకు ఆలోచనలు వస్తున్నాయా? అది అపవాది పెడుతున్న తలంపు, నీ ఆలోచనలు కాదు. దేవుడు నిన్ను మర్చిపోయాడు, దేవుడు నిన్ను, నీ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే ఇక అపవాది నీ లైఫ్ లోకి ఎంటర్ కావడానికి, నీ మైండ్ లోకి, నీ ఆలోచనలోకి ఎంటర్ కావడానికి ప్రయత్నిస్తుంటా అంటాడు. అందుకే డోంట్ లిసన్ టు ఎనీబడి. నీ దేవుడైన యెహోవాను మాత్రమే గణపరచు అన్నాడు. నీ దేవుడైన యెహోవాను మాత్రమే గణపరచు, మహిమపరచు, ప్రేమించు, విశ్వసించు అని యేసు ప్రభు వారు చెప్పారు. సో అపవాది వస్తాడు, నువ్వు శోధిస్తుంటా అంటాడు, నేను నిన్ను మొక్కను, నా దేవుణ్ణి మొక్కుతాను, అదే రాయబడి ఉంది. నేను నిన్ను గణపరచను, నా దేవుణ్ణి గణపరుస్తాను, నేను నా దేవుణ్ణి పరిశీలించను, పరీక్షించను అని ఇలా మాట్లాడిపోతాడు యేసు ప్రభు వారు. సో అలాగే నువ్వు కూడా నీ కష్ట సమయంలో నీ దేవుడి మీద నెగిటివ్ ఒపీనియన్ ఉందా, ఇమ్మీడియట్ గా ప్రార్థించండి. అయ్యా నీ మీద అల్ప విశ్వాసం వస్తుంది, అవిశ్వాసం వస్తుంది, నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది, అది తీసివే ప్రభు అని ప్రార్థించండి. సో అర్థమవుతుందా అండి? ఎందుకంటే అది తీసివేయకపోతే అపవాది ఇంకా 4 దేవుడి మీద నూరిపోస్తుంటా అంటాడు. ఇప్పుడు మనుషులు నూరిపోస్తారు చూసారా? ఇప్పుడు భర్త లేనప్పుడు భార్య మీద, భార్య లేనప్పుడు భర్త మీద కొంతమంది నూరిపోస్తుంటా అంటారు. అలాగే అపవాది కూడా మన మీద నెగిటివ్ ఒపీనియన్ ని, దేవుడి మీద నెగిటివ్ ఒపీనియన్ నూరిపోస్తుంటా అంటాడు. ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా యాక్టివేట్ అవుతాడు. నా దేవుడు ఉంటే నాకు ఈ జాబ్ ఎందుకు రాలేదు, నా దేవుడు ఉంటే నాకు ఈ ఉద్యోగము ఎందుకు రాలేదు, నా దేవుడు ఉంటే నాకు ఈ యొక్క ఇల్లు ఎందుకు రాలేదు, నాకు వీసా ఎందుకు రాలేదు అని ఇలా నెగిటివ్ గా అపవాది నూరిపోస్తుంటా అంటాడు. నెగిటివ్, దేవుడి మీద నెగిటివ్ ఇంప్రెషన్ కలిగి ఆ దేవుడికి దూరం కావాలని. ఎప్పుడైతే నీ దేవుడి మీద నెగిటివ్ ఇంప్రెషన్ కలుగుతుందో అప్పుడే నువ్వు మెల్లిమెల్లిగా దేవుడికి డిస్కనెక్ట్ అవుతుంటా అంటావు. ఎప్పుడైతే దేవుడి మీద నీకు పాజిటివ్ ఒపీనియన్ ఉంటుందో అప్పుడు దేవుడికి నువ్వు కనెక్షన్ లో ఉంటావు. ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ టాకింగ్, నెగిటివ్ ఒపీనియన్ కలుగుతుందో అప్పుడు దేవుడి నుంచి నువ్వు మెల్లిమెల్లిగా దూరం అవుతుంటా అంటావు. అందుకే అన్ని వేళలా దేవుడితో స్టిక్ అయి ఉండాలి. అర్థమవుతుందా అండి? అన్ని వేళలా దేవుడితో స్టిక్ అయి ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకు మనుషులను ప్రేమిస్తే, మనుషులను నమ్మితే ఏదో ఒక రోజు మోసం చేయొచ్చు, కానీ నువ్వు దేవుణ్ణి నమ్మితే, దేవుణ్ణి ప్రేమిస్తే మాత్రం ఎన్నడూ కూడా మోసం చేయడు, ఎన్నడూ కూడా మోసం చేయడు. సో అదొక్కటి మాత్రం మర్చిపోవద్దు. అందుకే బ్లైండ్ ఫెయిత్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆన్ గాడ్. దేవుడి మీద గుడ్డి నమ్మకం అనేది చాలా ఉండాలి, గుడ్డి విశ్వాసం అనేది చాలా ఉండాలి. సో అందుకే నన్ను రుచి చూచి తెలుసుకోండి. ఇప్పటి వరకు మనందరికి కూడా రుచి చూపించాడు. సో ఆయన నీ పాదాలను త్రొట్టిల్లనియడు అంటున్నాడు. నిన్ను అటు తొలగనీయకుండా ఇటు తొలగనీయకుండా. సాదృశ్యం మన మినిస్ట్రీ అండి. ప్రతిరోజు కూడా ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు. ప్రతిరోజు కూడా మనల్ని తప్పిపోకుండా మనము ఆయనలో నిలకడగా ఉండాలని, విశ్వాసంలో నిలకడగా ఉండాలని మనందరినీ కూడా ఇలా చేయి పట్టుకొని ప్రతి క్షణం నేర్పిస్తున్నాడా లేదా? ఒక చిన్న పిల్లలకు కూర్చొని నేర్పించినట్టు నేర్పిస్తున్నాడా లేదా? దేవుడు మనందరికీ నేర్పిస్తున్నాడు, నాకు కూడా నేర్పిస్తున్నాడు, మీకు నేర్పిస్తున్నాడు ఈ మినిస్ట్రీ ద్వారా. అందుకే ఆయన వదిలిపెట్టలేదు అనడానికి సాదృశ్యము ఇగో మన మినిస్ట్రీ. యెహోవాయే నిన్ను కాపాడువాడు. చూసారండి, గాడ్ ఓన్లీ విల్ సేవ్ అస్, నోబడీ కెన్ సేవ్ అస్ ఇన్ ద వరల్డ్. సో యెహోవా నీ కుడి పక్కన, యెహోవా నీకు నీడగా ఉండును. సో ఆయన మనకు ఒక షాడో లాగా ఉంటున్నాడట. సో అన్ని కంటికి కనపడట్లేదు, అనంత మాత్రాన నువ్వు దేవుడు లేడనుకుంటే ఎలా? కానీ ఆయన అద్భుతాలు మన కంటికి కనపడుతున్నాయి. మీలో ఎవరైనా జీసస్ క్రైస్ట్ అని చూసారా? నేనైతే ఇప్పటి వరకు చూడలేదు, దేవుని ఇంతవరకు నేను చూడలేదు. కానీ ఆయన కార్యాలను చూశాను, ఆయన అద్భుతాలను చూశాను, ఆయన ఆశ్చర్యమైన మహిమగల కార్యాలను. ఆయన రూపాన్ని చూడలేదు కానీ ఆయన క్రియలను చూశాను. ఆయన రూపాన్ని చూడలేదు కానీ ఆయన ఆశ్చర్యమైన, అద్భుతమైన స్వస్థత, విడుదల కార్యాలను నేను చూశాను, దేవుడి యొక్క కార్యాలను. అందుకే యెహోవా నిన్ను కాపాడువాడు, నిన్ను మాత్రమే కాపాడువాడు. సో ఆయన మాత్రమే కాపాడగలుగుతాడు. సో ఇంతకుముందు ఏం చెప్పాడు? సహాయము, హెల్పర్. ఇక్కడ నేను నీ సేవియర్ అంటున్నాడు, నీ ప్రొటెక్టర్ అంటున్నాడు, నీ గార్డియన్ అంటున్నాడు, నీ యొక్క సెక్యూరిటీ గార్డ్ అంటున్నాడు. కాపాడే వాళ్ళని ఎవరంటారండి? ఆర్మీ, పోలీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్, లేకపోతే గార్డియన్, వీళ్ళందరినీ కాపాడే వాళ్ళు అంటారు. ఆయన నీకు ఒక గార్డియన్ లాగా, ఒక సెక్యూరిటీ లాగా, ఒక ఆర్మీ ఆఫీసర్ లాగా నీకు కాపాడుకుంటాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. షాడో, నువ్వు ఎక్కడికి వెళ్తే నీ షాడో అక్కడికి వస్తుంది చూసారా? కొన్ని సందర్భాల్లో మన షాడో కూడా మనల్ని వదిలేసిపోతుంది. ఎండ ఉన్నప్పుడే షాడో ఉంటది, మళ్ళీ నీడలకు వస్తే ఆ షాడో కనపడదు. అలాగే దేవుడు మాత్రము నీ షాడో, అంటే నీ కుడి పక్కన షాడో లాగా ఉన్నాడు, నీడలాగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను వదిలేసిపోడు.
అందుకే ట్రీట్ లైక్ గాడ్ ఈస్ దేర్ విత్ యూ ఓన్లీ ఈవెన్ యూఆర్ ఇన్ స్ట్రగుల్. నువ్వు కష్టాల్లో ఉన్నా కూడా దేవుడు నీ కుడి పక్కనే ఉన్నాడు అని మాత్రం నువ్వు మర్చిపోకు. నీకు ప్రార్థనకు జవాబు రాకపోయినా పర్లేదు, నీ దేవుడు నీ కుడి పక్కన ఒక షాడో లాగా తిరుగుతున్నాడు. నువ్వు ముందరికెళ్తే ముందు, వెనుకకెళ్తే వెనుకకు. నువ్వు కష్టాల్లో సముద్రంలో నుంచి వెళ్తున్నావు, ఆ సముద్రంలో కూడా ఆయన నీతో పాటు వస్తాడు. అరణ్య మార్గంలో కూడా వెళ్తావు, అరణ్య మార్గంలో కూడా నీ వెనకాలనే ఉంటాడు, నీ పక్కన నీడగా ఉంటాడు. సో అర్థమవుతుందా అండి? గాడ్ విల్ నెవర్ లీవ్ యూ. అదొకటి గుర్తు పెట్టుకోండి. దేవుడు నిన్నెప్పుడు విడవడు, ఎడబాయడు. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు. సో చూసారా అండి, మనకు ఎన్నో కాలాలు మారుతాయి, ఎన్నో సమయాలు మారుతాయి, ఎంతో సార్లు వెదర్ మారుతుంది, చేంజ్ అవుతుంది. రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. సో ఇవన్నీ తగలకుండా ఆయన నిన్ను కాపాడుకుంటాడు. చూసారా అండి, ఒక తల్లి తన చంటి బిడ్డను ఎలాగైతే కాపాడుకుంటుందో మన దేవుడు మనల్ని అలా కాపాడుకుంటూ వస్తున్నాడు. సో ఎంతమంది నమ్ముతున్నారు? సో నీకు దేవుడు కంటికి కనపడట్లేదేమో, కానీ ఆయన కార్యాలు కనపడుతున్నాయి. సో ఆయన కాపాడుతున్నాడు. ఎండ దెబ్బ అయినా తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగలకుండా మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు. మనల్ని ఆ ఒక కవచంలో పెట్టుకొని కాపాడుకుంటున్నాడు. ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకుంటున్నాడు అని మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ఇన్ని రీజన్స్ చెప్పాను, దేవుడు ఎంత మంచివాడో. ఇన్ని రీజన్స్, ఇవన్నీ బైబిల్లో ఎందుకు రాయబడ్డాయి? మనం చదువుకోవాలి, వీటిని అర్థం చేసుకోవాలని రాయబడ్డాయి. సో పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు అంటే నీకు ఎండాకాలం కానీ, వర్షాకాలం కానీ, లేకపోతే చలికాలం కానీ, ఏ కాలంలో కూడా నీకు ఆ సీజన్ ఎఫెక్ట్ పడకుండా కూడా కాపాడుతున్నాడు. రాత్రి వేళ వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు. సో అలా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు అప్పుడే పుట్టిన పసిబిడ్డలను చూడండి, ఎలా కప్పుతామో మనం. చుట్టూ బ్లాంకెట్ కప్పుతాము, మళ్ళీ ఏంటి మఫ్లర్ వేస్తాము, మళ్ళీ స్వెటర్ వేస్తాము, కాళ్ళకు సాక్స్లు వేస్తాము, చేతులకు మళ్ళీ ఆ హ్యాండ్ గ్లౌజెస్ వేస్తాము, చలికాలంలో రాకుండా. ఎండాకాలంలో మంచి ఏసీలో పడుకోబెడతాము, వర్షాకాలంలో ఆ వర్షము వల్ల ఆ బిడ్డకు కోల్డ్ కాఫ్ రాకుండా రూమ్ ని హీటర్ చేస్తాము. సో అలా మనం చంటి బిడ్డను ఎలాగైతే పొదుగుతామో, ఎలా కాపాడుతామో, ఎలాగైతే రక్షించుకుంటామో, మన దేవుడు కూడా మనల్ని అలా కాపాడుకుంటున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన సంవత్సరాలు 60 సంవత్సరాలు కానీ, 70 సంవత్సరాలు కానీ, 100 సంవత్సరాలు కానీ, దేవుడి దృష్టికి మనందరము పసి బాలులమే. గుర్తుపెట్టుకోండి, మనందరం వీఆర్ ద చైల్డ్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. మన దేవుడి ముందు పసి బాలులమే అండి, పాలు తాగే పిల్లలతో సమానం మనందరం కూడా దేవుడి ముందు. గాడ్ విల్ ట్రీట్ అస్ లైక్ దట్. మనందరినీ అలా దేవుడు ట్రీట్ చేస్తాడు. సో అందుకే ఇంతగా నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ వాక్యాలన్నీ ఒక్కొక్క వచనాన్ని మీరు జాగ్రత్తగా చదివితే గానీ ఆయన గొప్పతనం తెలియదు. నేను బైబిల్ చదివినప్పుడు ఆయన గొప్పతనాన్ని రుచి చూశాను, ఆయన మంచితనాన్ని రుచి చూశాను. ఐ ఎక్స్పీరియన్స్డ్ మెనీ థింగ్స్ అబౌట్ గాడ్ బైబిల్ చదువుతున్నప్పుడు. సో గాడ్ అలా నాకు నేర్పించాడు. సో ఆయన కోపాన్ని చూశాను, ఆయన ఉగ్రతను చూశాను, ఆయన దీర్ఘశాంతాన్ని చూశాను, ఆయన మంచితనాన్ని చూశాను, ఆయన మానవత్వాన్ని చూశాను, ఆయన దైవతత్వాన్ని చూశాను, ఆయన ప్రేమను రుచి చూశాను, ఆయన క్షమాపణ రుచి చూశాను. సో బైబిల్ చదివినప్పుడు ఐ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ ద ఎమోషన్స్ ఆఫ్ ది గాడ్, ఆల్ ద లవ్ ఆఫ్ గాడ్, ఆల్ ద కైండ్నెస్ ఆఫ్ గాడ్, ఆల్ ద మెర్సిఫుల్నెస్ ఆఫ్ ది గాడ్. దేవుడి యొక్క కరుణను, కృపను, దయను, వాత్సల్యాన్ని అన్ని కూడా ఐ రిసీవ్డ్ ఇట్. ఆ ఎక్స్పీరియన్స్ పొందుకున్నాను నేను. సో అందుకే హోలీ స్పిరిట్ గాడ్ మనకు రిక్వైర్డ్. మనకు దేవుడు యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచేవాడు ఇవన్నీ కూడా. సో రాత్రి వేళ ఎన్నెల దెబ్బైన నీకు తగలదు, ఏ అపాయమును రాకుండా ఆ యెహోవా నిన్ను కాపాడును. చూసారా అండి, ఆయన కాపాడుకుంటున్నాడు. ఏ అపాయమును, మీకు తెలియదు ఈ భూలోకంలో ఎన్ని చెడు ఉందో మనకు తెలియదు. భూలోకం అంతా చెడే ఉంది, భూలోకం అంతా అన్యాయం ఉంది, భూలోకం అంతా అక్రమమే ఉంది. ఎక్కడైనా మంచి ఉందా అండి? ఎక్కడైనా ఉందా? భూలోకం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా డ్రగ్స్, మాఫియా, వ్యభిచారము, నరహత్య, ఈర్షలు, పగలు, కోపాలు, ద్వేషాలు, అహంకారాలు, అసూయలు, ఎక్కడికి వెళ్ళినా ఇదే. ధనాపేక్ష, మోసము, అక్రమము, నేరాలు, ఘోరాలు. భూలోకంలో ఎక్కడైనా మంచి ఉందని చూపించండి, ఎక్కడైనా కూడా. బాంబ్ బ్లాస్టింగ్స్, కరువులు, కాటకాలు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న భూలోకంలో ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. చూసారా అండి, అర్థమవుతుందా? చుట్టూ అంతా కూడా
మోసగాళ్లతో నిండి ఉంది, చుట్టూ అంతా కూడా అన్యాయస్తులతో నిండి ఉంది, విషపూరిత మనసులో ఉంది. పాములైన కొర్రలో విషం ఉంటుంది, కానీ మనిషికి నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు అంత విషం ఉంటుంది. అలాంటి విషపూరిత మనుషులు ఉన్నారు నీ చుట్టుపక్కల. మన చుట్టుపక్కల అన్యాయం, అక్రమము, మోసము చేసేవాళ్ళు, నేరాలు, ఘోరాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఎన్నో కరువులు, ఎన్నో కాటకాలు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో భూకంపాలు, ఎన్నో బాంబ్ బ్లాస్టింగ్లు ఉన్నాయి, ఎన్నో మోసాలు, ఎన్నో క్రియలు, చెడు క్రియలు ఉన్నాయి. అలాంటి చెడు ఉన్న లోకంలో చుట్టూ చెడే, 99% చెడే ఉంది, ఎక్కడో 1% తప్పించి. అలాంటి చెడు ఉన్న ఈ లోకంలో ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడుతున్నాడు. ఆయన నీ ప్రాణమును కాపాడును. చూసారా అండి, మనల్ని సజీవ లెక్కలో ఉంచుతున్నాడు. మన ప్రాణం అంటే మన ఆత్మ తప్పిపోకుండా, మనము తప్పిపోకుండా, మనకు ఎలాంటి ఉపద్రవాలు రాకుండా, ఎలాంటి శ్రమలు, పోరాటాలు రాకుండా ఆయన మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ప్రొటెక్ట్ చేస్తున్నాడు, సేవ్ చేస్తున్నాడు. అంతే కదా అండి. ఎంతో మంది విషపూరితమైన మనుషులు ఉన్నారు, ఎంతో మంది స్వార్థపూరితమైన మనుషులు ఉన్నారు. ఎన్నో అన్యాయాలు, ఎన్నో అక్రమాలు, నేరాలు, ఘోరాలు, వ్యభిచారం, నరహత్య, దొంగతనములతో ఈ లోకమంతా నిండి ఉంది. అలాంటి లోకంలో నిన్ను సేఫ్ గా ఉంచుతున్నాడు అంటే ఒకటే గుర్తు చేసుకో, నిన్ను సేఫ్ గా పెడుతున్నాడు అంటే ఒకటే జ్ఞాపకం చేసుకో, ఆయన కృప మనందరి మీద తోడుంది కాబట్టి మనం రక్షించబడుతున్నాం. ఇలాంటి చెడు లోకంలో మళ్ళా మనము ఆత్మీయంగా బతికేలాగా సహాయం చేస్తున్నాడు. ఇలా చెడు లోకంలో మనం ఆత్మలో నిలకడ ఉండేలాగా, ప్రార్థనలో నిలకడగా, విశ్వాసంలో నిలకడగా ఉండేలాగా, మనం కూడా చెడ్డవాళ్ళుగా మారకుండా మన లోపల పరిశుద్ధాత్మ దేవుని పెట్టి మనం ఈ చెడ్డ లోకంలో మంచిగా ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. చూసారండి, నువ్వు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఎన్నో జర్నీలు చేసాం, ఫ్లైట్ జర్నీస్ చేసాము, కార్ జర్నీస్ చేసాము, ట్రైన్ జర్నీస్ చేసాము, రోడ్ జర్నీస్ చేసాము, అలాగే సముద్రం మీద ప్రయాణించాము, ఆకాశంలో ప్రయాణించాము, బైక్ మీద ప్రయాణించాము, ఎన్నో జర్నీస్ చేసాము. మన ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు యెహోవా నిన్ను కాపాడును. ఎప్పుడు నిరంతరము, ఎక్కడ? నీ రాకపోకలయందు. చూసారా అండి, ఇప్పుడు దేవుడు మంచోడు అంటారా, చెడ్డోడు అంటాడా? ఇప్పుడు దేవుడు కాపాడేవాడు అంటాడా, కసాయివాడు అంటారా? ఇప్పుడు దేవుడు ముంచెట్టోడు అంటారా, మంచివాడు అంటారా? ఇప్పుడు దేవుడు నీ రాకపోకలందు కూడా నిన్ను కాపాడుకుంటున్నాడే. ఈ పగలు ఎండ దెబ్బ కానీ, రాత్రి వెన్నెల దెబ్బ కానీ తాకకుండా నిన్ను కాపాడుకుంటున్నాడే. సో ఆయన నీ ప్రాణంను నీ పక్కన, కుడి పక్కన నీడలాగా ఉంటున్నాడే. అర్థమవుతుందా అండి? ఇవన్నీ దావీదు తన ఎక్స్పీరియన్స్ తో రాశాడు, దేవుడు రాపించాడు ఇవన్నీ కూడా. సో ఇదంతా కూడా అబద్ధము కాదు, నిజము, నమ్మాలి. ఎస్, నా దేవుడు నా రాకపోకలను తోడుగా ఉన్నాడు కాబట్టి ఐఎమ్ గోయింగ్ సేఫ్లీ అండ్ కమింగ్ సేఫ్లీ. సో ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడుతున్నాడు. అవునండి, నిజంగా మీకు తెలియదు, మీరు గమనించారో లేదో, చుట్టూ అంతా లోకం ఎలా ఉంది. ఈ లోకంలో ఆ చెడు మనకు అంటకుండా, ఆ కీడు అంటకుండా, ఆ దోషము అంటకుండా, ఆ పాపము మనకు అంటకుండా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు. నీకు దేవుడు కంటికి కనపడట్లేదేమో, కానీ నీ వెనకాల అనేక అద్భుతాలు చేస్తున్నాడు, నీ వెనక అనేక ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు. నీ పక్కనే, కుడి పక్కనే నీడలాగా నిలబడుతున్నాడు. నువ్వు నేడుస్తున్నప్పుడు ఓదారుస్తున్నాడు, నువ్వు బాధపడుతున్నప్పుడు నీ కన్నీళ్లు తుడుస్తున్నాడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నిన్ను బలపరుస్తున్నాడు, బలహీనులను బలపరుస్తాడు ఆయన. సో అర్థమవుతున్నా, బట్ ఆయన కంటికి కనపడదు. అవునండి, దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా కంటికి కనపడాడండి. సో అంతే కదండి, కొంతమంది పబ్లిసిటీ కోసం మంచి చేస్తారు, కానీ నిజంగా మంచి చేసేవాడు పబ్లిసిటీ చేసుకోడు. అర్థమవుతుందా? గాడ్ డజంట్ వాంట్ ఎనీ పబ్లిసిటీ. హీ వాంట్ క్రియేషన్స్, హీ వాంట్ వర్క్స్ ఓన్లీ. పబ్లిసిటీ అవసరం లేదు దేవుడికి. సో అలా ఉంటుంది అన్నట్టు. సో నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనం. నీ భారం అంటే ఎక్కడ మోపమంటున్నాడు? దేవుడి మీద మోపమంటున్నాడు. ఆయనే నిన్ను ఆదుకొనును. సో ఎలా అంటే, అమ్మా నీ కష్టం వచ్చింది, అది నువ్వు మోయకు. అయ్యా ఈ కష్టము నాది కాదు, నీది, నువ్వు తీసివే ప్రభువా, నా భారాన్ని నీ మీద వేస్తున్నాను, నువ్వే తీసే, నువ్వే చక్కబెట్టే. ఎందుకంటే ఆ కష్టాన్ని తీసేసే శక్తి మనకు లేదు, ఆ బాధలను తీసేసే శక్తి మనకు లేదు, ఆ ఉపద్రవాలను తీసేసే శక్తి నాకు లేదు. లార్డ్, ఐఎమ్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు యు, ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్ టు యు. ఈ భారాన్ని నువ్వు నీ మీద వేస్తున్నాను, నీవే అని నువ్వు నిశ్చింతగా ఉండు. నువ్వు అది వేసిన తర్వాత కూడా నువ్వు ఇంకా బాధపడుతున్నావా? అయితే నీ భారము నీ మీదనే మోసుకుంటున్నట్టు ఆయన మీద వేయట్లేదు. అందుకే నేను ఎప్పుడైతే దేవుని నమ్మానో నా భారం మొత్తం ఆయనకే వేస్తాను. ఇక పాలల్లో ముంచినా, నీళ్ళల్లో ముంచినా నువ్వే, ఇక నీవే
కష్టం వచ్చినా నష్టం వచ్చినాయిగా నువ్వే, బాధ వచ్చిన అవమానం వచ్చిన నీవే, దుఃఖం వచ్చిన సంతోషం వచ్చిన ఆశీర్వాదం వచ్చిన నీవే, ఇవన్నీ నువ్వే ప్రభువా, ఇక నువ్వే చూసుకో. ఒక తండ్రిలాగా నిన్ను యాక్సెప్ట్ చేశాను, ఒక తండ్రిలాగా, ఒక గురువులాగా, ఒక స్నేహితుల్లాగా, ఒక తల్లిలాగా. ఒక తల్లిదండ్రులైనా మర్చిపోతారు కానీ నేను నిన్ను మరవను అన్నాడు. సో అన్నదమ్ములైనా వదిలేస్తారు కానీ నేను నిన్ను వదలను అన్నాడు. స్నేహితుడు అయినా నిన్ను వదిలేస్తాడు కానీ నేను నా స్నేహితుడి కోసం ప్రాణం పెట్టాడన్నాడు, వదలడు. సో అందుకే నేను వదిలేస్తాను ఇక. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఫర్ టుమారో. నాకు రేపంటూ ఒక ప్లాన్ లేదు, ఒక చింత లేదు, ఒక విచారం లేదు. ఈ రోజు దేవుడు ఇచ్చాడు, వాక్యం బోధించాలి, ఉద్యోగం ఉంది చేసుకోవాలి, ఇంట్లో పని ఉన్నది చేసేసుకోవాలి, చూసుకోవాలి, అంతే. మళ్ళీ రేపు అలాగే. సో దెర్ ఇస్ నో ప్లాన్ ఫర్ టుమారో. సో ఎందుకంటే ఆయన చేతికి అప్పచెప్పేసాం కంప్లీట్ గా. ఇక టెన్షన్ పడాల్సిన అవసరం ఏమున్నది, ఆయన్నే చూసుకుంటా అన్నాడు కదా. ఆయన జ్ఞానం కింద మన జ్ఞానం ఎంత, ఆయన తెలివి కింద మన తెలివి ఎంత. అందుకే నీ ఐక్యూ లెవెల్, నీ ఇంటెలిజెన్స్, నీ యొక్క స్మార్ట్, నీ యొక్క ఎడ్యుకేషన్, నీ డిగ్రీస్ దేవుడి ముందు ఏది పనికిరాదు. నీ యథార్థ హృదయమే పనిచేస్తుంది, నీ విశ్వాసమే పనిచేస్తుంది, నీ నీతియే పనిచేస్తుంది. అందుకే నువ్వు నీతిమంతుడుగా ఉండు దేవుడి ముందు, నువ్వు యథార్థ హృదయుడుగా ఉండు దేవుడి ముందు, నువ్వు మంచివాడిగా ఉండు దేవుడి ముందు. అవన్నీగా దేవుడే చూసుకుంటాడు. అందుకే నీ భారాన్ని ఆయన మీద మోపేసే. డోంట్ టేక్ ఎనీ ప్రెషర్స్, డోంట్ టేక్ ఎనీ వరీస్, డోంట్ టేక్ ఎనీ బర్డెన్స్. సో లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్, లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్. ఉంటామా ఉంటాము, పోతామా పోతాము, వస్తుందా రాని, పోతుందా పోని, లేకపోతే ఉండని, లేకపోతే ఉంటే ఉండని, లేకపోతే పోని. సో లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్. సో అందుకే ఐ విల్ నాట్ వరీ ఫర్ ఎనీథింగ్. దేని గురించి నేను వరీ కావట్లేదు, ఐ విల్ నాట్ ఫర్ ఎనీథింగ్. ఎందుకంటే ఐ క్యాస్ట్ అవుట్ మై బర్డెన్ ఆన్ గాడ్. నేను నా దేవుడి మీద మోపాను. నువ్వు కూడా దేవుడు మోపేసాయి, ఎలా జరిగేది అలా జరుగుతుంది. మనం చేసుకోవాల్సిందల్లా ప్రార్థన మాత్రమే. ప్రార్థనకు జవాబు వచ్చిందా దేవుడి చిత్తము, రాలేదా దేవుడి చిత్తమే. ఆశీర్వదించబడ్డామా దేవుడి చిత్తమే, ఆశీర్వదించబడకపోయామా దేవుడి చిత్తమే. సో ఉందా దేవుడి చిత్తమే, లేకపోయినా దేవుడి చిత్తమే. వచ్చే టైంకి వస్తుంది, పోయే టైంకి పోతుంది. వచ్చే వాళ్ళు వస్తారు, పోయే వాళ్ళు పోతారు. అవమానించే వాళ్ళు అవమానిస్తారు, పొగిడే వాళ్ళు పొగుడతారు. నిందలు వేసేవారు నిందలు వేస్తారు, నిన్ను గణపరిచే వాళ్ళు గణపరుస్తారు. సో లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్. వై ఆర్ యూ టేకింగ్ వరీ? నువ్వు ఎందుకు వరీ తీసుకుంటున్నావు? డోంట్ టేక్ స్ట్రెస్ ఇన్ యువర్ మైండ్, డోంట్ టేక్ ప్రెషర్ ఇన్ యువర్ మైండ్. సో లీవ్ ఎవ్రీథింగ్. ప్రేయర్ చేసుకో. మనం చేసుకోవాల్సిందల్లా ప్రేయర్ మాత్రమే. నువ్వు ప్రేయర్ చేస్తే దేవుడి మీద భారాన్ని మోపినట్టే. నీతి మంతులను ఆయన ఎన్నడూ నువ్వు కదలనీయడు. సో నువ్వు నీతిగా ఉండుచాడు. అంతేకాని మనం అన్యాయం చేసి, మక్రమం చేసి, మోసం చేసి, అపరిశుద్ధంగా ఉండి దేవ నన్ను రక్షించు, దేవ నన్ను రక్షించు అంటే కాదు, ఆయన వల్ల కాదు. నీతి మంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. సో అందుకే నువ్వు ప్రేయర్ చేసుకోవాల్సింది ఏంటిది? నేను నీతిలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, పవిత్రతలో ఎదగాలి, యథార్థ హృదయం ఎదగాలి. ఆల్వేస్ ప్రే ఫర్ యువర్ క్యారెక్టర్. నీ క్యారెక్టర్ గురించి నువ్వు ప్రేయర్ చేసుకో. ఈ విషయాలలో నేను ఎదగాలని ప్రార్థించుకో. మిగిలిన అన్ని గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నేను దేవుడి సేవ చేస్తున్నాను, దేవుడు నమ్ముతున్నాను, అలా అంత మాత్రం నాకు కష్టాలు రాకుండా ఉంటాయండి? వస్తాయి. మీకంటే ఇంకెక్కువగా వస్తాయి అవమానాలు, మీకంటే ఎక్కువగా నాకు కష్టాలు వస్తాయి, మీకంటే ఎక్కువగా నాకు శ్రమలు, శోధనలు వస్తుంటా ఉంటాయి. బట్ లీవ్ ఇట్ టు గాడ్. దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. ఏదేమైనా దేవుడే చూసుకుంటాడు. మనకైతే అపవాది మన కంటికి కనపడాడు, దేవుడు కూడా మన కంటికి కనపడాడు. కానీ ఆ కంటికి కనపడని శత్రువుతో మన దేవుడు యుద్ధం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయనంత వరకు ఏది కూడా మారదు, ఏది కూడా మారదు. అందుకే నీ భారము యెహోవా మీద. ఆయన్నే అంటున్నాడు, నీ భారం నా మీద మోపు కదా, నేను నిన్ను ఆదుకుంటాను కదా. సో నువ్వు భారము కంప్లీట్ గా ఆయన చేతికి ఇవ్వకపోతే, నీ సమస్యలు కంప్లీట్ గా ఆయన చేతికి ఇవ్వకపోతే, నీ శ్రమలు, నీ పోరాటాలు అన్ని కూడా ఆయన చేతికి అప్పచెప్పకపోతే, అప్పచెప్పిన తర్వాత నువ్వు రిలాక్స్ గా ఉండాలి. అప్పుడు నువ్వు ఆయనకు మీద నమ్మకం ఉన్నట్టు. నువ్వు ప్రార్థించిన తర్వాత కూడా నీ మనసులో అదే టెన్షన్, అదే ప్రెషర్, అదే స్ట్రెస్ ఉన్నది అనుకో, నువ్వు దేవుడి మీద నమ్మకం లేనట్టు. నువ్వు రిలాక్స్ అయిపోయావు అనుకో, దేవుడి మీద నమ్మకం ఉన్నట్టు. ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన నిన్నడు నువ్వు కదలనీయడు. సో నీతి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో గాడ్ విల్ నెవర్ షేక్ యూ. అలాగే నీ ఫెయిత్ కూడా దేవుడి మీద అలాగే షేకబుల్ గా ఉండాలి. ఇక్కడ చూడండి, ఆయన ఎన్నడూ నువ్వు కదలనీయడు. సో నువ్వు కూడా దేవుడి మీద విశ్వాసం కదలొద్దు, నీకు కూడా దేవుడి మీద నమ్మకం కూడా కదలొద్దు. ఎందుకంటే ఆయన నిన్ను కదలనీయట్లేదు కాబట్టి నువ్వు కూడా దేవుడి మీద నమ్మకాన్ని, నువ్వు కూడా దేవుడి మీద విశ్వాసాన్ని, నువ్వు కూడా దేవుడి మీద ఆ యొక్క ఏంటిది, ఆ యొక్క స్ట్రాంగ్ బిలీవ్ ఉంటారు చూసారా, బిలీవ్, అది ఎప్పుడు కూడా కదలనీయకుండా చూసుకోవాలి. ఆయన నిన్ను కదలనీయట్లేదు, నువ్వు కూడా దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని కదలొద్దు. అందుకే నీ డోంట్ షేక్ ఇన్ యువర్ ఫెయిత్. ఫెయిత్ లో ఎప్పుడు కూడా షేక్ కావద్దు.
ఐదర్ ఎనీథింగ్, ఎనీ సిచ్యువేషన్స్. సో చూద్దాము నెక్స్ట్ ఏం రాశారు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. సో అందుకే మన విశ్వాసం కూడా దేవుడి మీద ఎప్పుడు కూడా కదలనీయద్దు. సో మత్తయి సువార్త 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. సో గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ అండి. యేసుప్రభు వారు అంటున్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. చూసారండి, మనందరినీ పర్ఫెక్షన్ గా చేస్తున్నాడు, పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు. వన్స్ అపాన్ ఏ టైమ్ వీఆర్ నాట్ పర్ఫెక్ట్, బట్ మనకు ప్రతిరోజు మనతో వాక్యం ద్వారా మాట్లాడి మన అందరినీ కూడా ఏం చేస్తున్నాడు, పర్ఫెక్ట్ చేస్తున్నాడు, ప్యూరిఫై చేస్తున్నాడు. సో గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, సో 100% పర్ఫెక్ట్. సో మనం కూడా 100% పర్ఫెక్ట్ లాగా మారుస్తున్నాడు. గాడ్ ఈజ్ గుడ్, 100% గుడ్, మనం కూడా 100% గుడ్ లాగా మారుస్తున్నాడు. గాడ్ ఈజ్ రైట్ ఆల్ ద టైమ్. అందుకే వాట్ ఎవర్ గాడ్ టేకెన్ డిసిషన్ ఇన్ యువర్ లైఫ్, దట్స్ గుడ్ ఫర్ యూ ఓన్లీ. దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నా నీ మంచికే అండి. ఇంటర్వ్యూకి వెళ్తావు, రిజెక్ట్ అవుతావు, దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఇంటర్వ్యూకి వెళ్తావు, సెలెక్ట్ అవుతావు, దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. వీసాకి వెళ్తావు, సెలెక్ట్ అవుతావు, దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. వీసాకి వెళ్ళావు, రిజెక్ట్ అయ్యావు, దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. వాట్ ఎవర్ గాడ్ డిసిషన్ టేక్, ఇట్స్ ఎ రైట్ ఓన్లీ. ఒక్కొక్కసారి ఎండ్ దాకా తీసుకెళ్లి అక్కడ నిన్ను రిజెక్ట్ చేయొచ్చు లాస్ట్ స్టెప్ లో. ఇట్ వాస్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. ఒక కంపెనీలో 5 రౌండ్ల ఇంటర్వ్యూ అయిపోయింది, 6వ రౌండ్ లో రిజెక్ట్ అయింది. సో ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుంది. సో ఇట్స్ ఎ గాడ్స్ డిసిషన్, అంతే. ఇక మనం ఏం చేయలేము. తల వంచాల్సిందే ఆయన డిసిజన్ కి, తల దించాల్సిందే. ఆ తల దించి ఆ రిజెక్షన్ లో కూడా దేవుణ్ణి ఆరాధించి స్తుతించు, అంతకంటే గొప్ప మహిమతో నిన్ను ఇస్తాడు. సో దీస్ ఆల్ ఆర్ ద మిస్టరీస్ ఇన్ ద బైబిల్. ఇవన్నీ కూడా నువ్వు దేవుని ఎలా నమ్మాలనేది మిస్టరీస్. ఇవన్నీ బైబిల్లో ఉన్న మర్మాలు, ఇవన్నీ కూడా దేవుడి యొక్క మర్మాలు. ఈ మర్మాలు అర్థమైతే చాలు, నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు బాధపడవు, ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు భయపడవు, ఎన్ని ఉపద్రవం వచ్చినా నువ్వు ముందుకు సాగుతూనే ఉంటావు విశ్వాసంలో. సో విశ్వాసంలో వెనుకకు తిరిగి చూడడం అంటూ ఉండదండి. ఒక రోజు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను దేవుణ్ణి వెనుకకు తిరిగి చూడలేదండి. అయ్యో ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాను, అయ్యో నేను అన్ని దేవుళ్ళను అందరినీ వదిలేశాను అని ఎప్పుడు కూడా రిగ్రెట్ కాలేదు. ఒకసారి దేవుడితో నడవడం మొదలైనావంటే ఇక నడుస్తూనే ఉండాలి. అందుకే డోంట్ రిగ్రెట్ ఫర్ యువర్ పాస్ట్. నీ గతాన్ని చూసి నువ్వు చింతించకు, నీ గతాన్ని చూసి నువ్వు ఎప్పుడు కూడా చింతపడద్దు. డోంట్ రిగ్రెట్ అబౌట్ యువర్ పాస్ట్. అందుకే నీ తండ్రి ఎవరు, పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండేదరు. సో అవర్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ వీఆర్ ఆల్సో, వీ షుడ్ బికమ్ ఏ పర్ఫెక్ట్. సో అర్థమవుతుందండి. పర్ఫెక్ట్ అంటే ఏంటిది? యూ విల్ టేక్ రైట్ డిసిషన్స్, నాట్ రాంగ్ డిసిషన్స్. యూ విల్ టేక్ రైట్ ఒపీనియన్ ఆన్ యూ, నాట్ రాంగ్ ఒపీనియన్ ఆన్ యూ. సో ఆయన లోపల పరిపూర్ణుడు అంటే ఆయన లోపల పరిశుద్ధత ఉంది, పవిత్రత ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది, మంచితనం ఉంది, మానవత్వం ఉంది, దైవతత్వం ఉంది, కరుణ, కృప, దయ, వాత్సల్యం ఉంది. సో అవన్నీ ఉన్న దేవుడు పర్ఫెక్ట్ గాడ్ అయి కూర్చున్నాడు. కాబట్టి ఆయన నీ జీవితంలో ఏది జరిగినా కూడా అది నీ మేలుకే, నీ మంచికే అనుకో, నిన్ను పర్ఫెక్ట్ గా మారుస్తున్నాడు అనుకో. కానీ ఆయన మీద 0.01% కూడా నెగిటివ్ ఒపీనియన్ రావద్దు. గుర్తుపెట్టుకోండి, ఎంత కష్టం వచ్చినా కూడా నెగిటివ్ ఒపీనియన్ రావద్దు. వస్తాయి, నాకు వస్తున్నాయి శ్రమలు, నాకు వస్తున్నాయి శోధనలు, వేదనలు. ఆ శ్రమల్లో, శోధనలో కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఎన్నో అడ్డంకాలు వచ్చాయి. ప్రేయర్ మీటింగ్ ఆపడానికి ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి, ప్రతి నెల వస్తుంటా ఉంటాయి. బట్ ఆయన కృపను బట్టి నడుస్తుంది, ఆయన కనికరాన్ని బట్టి నడుస్తుంది. సో దేవుడికి మహిమ కలుగును. అందుకే దేవుణ్ణి అన్ని వేళలా మహిమపరచాలి, అన్ని వేళలా మహిమపరచాలి. నువ్వు సుఖాల్లో ఉన్నప్పుడు మహిమపరిచిన దానికంటే కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని మహిమపరిచినప్పుడు ఆ మహిమ చాలా గొప్పదవుతుంది. నువ్వు సుఖాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మడం కంటే కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్ముతావు, చూసావా? ఆ నమ్మకము నిన్ను గొప్ప ఆశీర్వాదంగా మారుస్తుంది. అందుకే గొప్ప కష్టాలు గొప్ప ఆశీర్వాదానికి తీసుకెళ్తుంది, గొప్ప విశ్వాసము గొప్ప ఆశీర్వాదానికి ద్వారాలు తీస్తుంది. అందుకే నీకు కొన్ని ఎక్కువ కష్టాలు వస్తున్నాయా, నీ గొప్ప విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. నీకు ఎక్కువ బాధలు వస్తున్నాయా, ఎక్కువ ఉపద్రవాలు వస్తున్నాయా, అలల్లాగా ఎగిసి పడుతున్నాయా, దేవుడు నీ గొప్ప విశ్వాసాన్ని పరీక్షించి గొప్ప ఆశీర్వాదంగా మార్చబోతాడు. అది మాత్రం మర్చిపోవద్దు. గొప్ప విశ్వాసం వెనుక గొప్ప ఆశీర్వాదం ఉంటుంది, గొప్ప పరీక్షల వెనుక గొప్ప ఆశీర్వాదం ఉంటుంది, గొప్ప కష్టాల వెనుక, నష్టాల వెనుక, ఆ లేమితనం వెనుక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు దాచిపెడతాడని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు ఇవన్నీ నడిపించేది ఆయన చిత్తంలో ఉన్న వాళ్ళనే ఇలా నడిపిస్తుంటా అంటాడు. సో దేవుడు పరిపూర్ణుడు, ఏది చేసినా నీ ప్యూరిఫికేషనే, ఏది చేసినా నీ మంచికే. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ ఆల్ ద టైమ్ అని అనుకోండి.
మీ కష్టాలలో, మీ బాధల్లో కూడా. సో లెట్ us కంటిన్యూ టుమారో. లాజరుడనేసయ్య గొప్ప వాక్యాన్ని మాకు అందించావు. ఈ వాక్యం ద్వారా మళ్ళీ మా స్థిరమైన విశ్వాసాన్ని బయలుపరిచావు తండ్రి. ఎస్ మై లార్డ్, మీరు చాలా మంచివారు, మీరు చాలా గొప్పవారు అయ్యా. మా కుడి పక్కన నీడలాగా ఉన్నారు, మా పాదాలను తొట్టెల్ని మా కోసం మీరు ఒక్క క్షణం కూడా కునుకకుండా నిద్రపోకుండా మమ్మల్ని కాపాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ మెసేజెస్ మై లార్డ్. ఇవన్నీ మేము మర్చిపోవద్దు నాయన. ఈ వాక్యాలన్నీ కూడా మేము రిసీవ్ చేసుకొని, ఈ వాక్యాలన్నిటికీ తల వంచి, ఈ వాక్యాలన్నిటికీ మేము సరెండర్ అయ్యి మిమ్మల్ని అన్ని వేళలా గణపరిచే విశ్వాసాన్ని మాకు దయచేయండి. అన్ని వేళలా మహిమపరిచే విశ్వాసాన్ని మా అందరికీ కూడా దయచేయమని నాజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గ్లోరీ టు గాడ్.